ఈపీఎస్ 95 పెన్షనర్స్కి నా నమస్కారాలు. మనం దీని ముందు రిలీజ్ చేసిన వీడియోలో ఏం చెప్పుకున్నామంటే ఈపీఎస్ 95 స్కీము 16/11/95 నాడు అమలు చేసిన తర్వాత, ఆ తేదీ నుండి అమలు చేసిన తర్వాత 5 జనవరి 96 నాడు దేశవ్యాప్తంగా దినపత్రికల్లో సందేహాలు సమాధానాలు, అపోహలు వివరణలు అనే శీర్షిక మీద ఈపీఎఫ్ఓ కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చిందనమాట. ఆ క్లారిఫికేషన్లో ఒక సందేహం ఏంటంటే, కొన్ని పెన్షన్ స్కీమ్స్ 3%, 4% రికవరీ చేసి ఎంప్లాయీస్ దగ్గర నుంచి, అంటే P+DA మీద మంచి పెన్షన్ అందిస్తున్నాయి, మీరెందుకు 8.33% వసూలు చేస్తున్నారు అని అడిగారు అన్నమాట వాళ్ళు. అడిగితే దానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏ సమాధానం చెప్పిందంటే, 1988లో ఫిన్లాండ్ రాజధాని హెల్సింకి, అక్కడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ యాక్చురీస్ ఒకటి జరిగినది. అది జూలై 11 నుంచి 16, 1988లో, అంటే ఇప్పటికి 37 ఏళ్ళ క్రితం జరిగిందనమాట. అది యాక్చురీ అంటే ఎవరంటే, పెన్షన్ ఫండ్ని ప్రతి సంవత్సరం వాల్యుయేషన్ చేస్తాడనమాట, అతన్ని యాక్చురీ అంటారు. ఈ యాక్చురీస్ ప్రపంచవ్యాప్తంగా హెల్సింకిలో సమావేశమయ్యి వాళ్ళు అనేక తీర్మానాలు చేశారు. అందులో ఒక తీర్మానం ఏంటంటే, ఒక నాణ్యమైన పెన్షన్ స్కీమ్ అమలు చేయాలంటే 8% నుంచి 10% వరకు జీతంలో రికవరీ చేస్తే ఒక నాణ్యమైన పెన్షన్ స్కీమ్ అమలు చేయొచ్చు అని వాళ్ళు తీర్మానం చేశారన్నమాట. నాణ్యమైన పెన్షన్ స్కీమ్ అంటే ఏంటంటే, మన నిత్యావసర అవసరాలు తీర్చేది, అంటే మనం ప్రశాంతంగా సుఖంగా బతకడానికి సరిపోయినంత పెన్షన్ ఇచ్చేది ఒక నాణ్యమైన పెన్షన్ పథకం అని మనం అనుకోవచ్చు అన్నమాట. దీనికి 8 నుంచి 10% శాలరీలో రికవరీ చేస్తే చాలా అని చెప్పారన్నమాట. మరి వాళ్ళు ప్రపంచ దేశాల నుంచి అక్కడికి వచ్చారు. మరి అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీలో ఇంట్రెస్ట్ రేట్లు చాలా తక్కువ మనకంటే. మన ఇంట్రెస్ట్ రేట్లో వాళ్ళకి చాలా తక్కువ అన్నమాట మనతో కంపేర్ చేస్తే. జపాన్లో అయితే అసలు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లే ఉండవు, పైపెచ్చు మనం బ్యాంకులో డబ్బులు దాచుకుంటే మనమే బ్యాంకుకి డబ్బులు పే చేయాలి అన్న విషయం కూడా అక్కడ ఉందన్నమాట. మరి ఈ ప్రపంచ దేశాల యొక్క వడ్డీ రేట్లన్నీ సంకలనం చేసి వాళ్ళు తీర్మానం ఏం చేశారు, 8 నుంచి 10% శాలరీలో రికవరీ చేస్తే ఒక నాణ్యమైన పెన్షన్ స్కీమ్ని అమలు చేయొచ్చు అని అన్నారు అన్నమాట. అంటే మరి తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద, అంటే పెన్షన్ కంట్రిబ్యూషన్స్ అన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయబడతాయి అన్నమాట. దాని మీద ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, ఇటలీ ఈ కంట్రీస్లో తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ మన ఇండియాలో ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. మరి అటువంటిప్పుడు ఖచ్చితంగా నాణ్యమైన పెన్షన్ స్కీమ్ ఇండియాలో ఈజీగా అమలు చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర రికవరీ ఎంత ఉంది, 8.33 ఉంది, అంటే ఇది 8%కి 10%కి మధ్యలో ఉందన్నమాట. అందువలన ఖచ్చితంగా మనం నాణ్యమైన పెన్షన్ స్కీము 8.33% రికవరీ తోటి P+DA మీద అమలు చేయొచ్చు. కానీ ఈపీఎఫ్ఓ దాదాపు 25 సంవత్సరాల నుంచి మాకు లోటు వస్తుంది, లోటులో ఉన్నాము, పెన్షన్ పెంచలేకపోతున్నాము అని చెప్తుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే, నేను కిందటి వీడియోలో చెప్పినట్టు ఈపీఎఫ్ స్కీమ్లోనే మినిమం పెన్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, నేను 450, 600, 800 అని చెప్పాను. యాక్చువల్గా అది 500, 600, 800 అన్నమాట. అవి మినిమం పెన్షన్స్. అవి 16, 11,
95 నుంచి అమల్లో ఉన్నాయి అన్నమాట. ఆ మినిమం పెన్షన్స్ ఈపీఎఫ్ఓ 30 సంవత్సరాలుగా అవి రివైజ్ చేయలేదు. గత 30 సంవత్సరాలుగా రివైజ్ చేయలేదు. కానీ మనం అనుకుంటున్నాం 1000 పెన్షన్ మనకి ఎలాగొస్తుంది, మరి 500, 600, 800 ఉంటే 1000 పెన్షన్ మినిమం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఒక వ్యక్తికి 600 పెన్షన్ ఈపీఎఫ్ఓ ఇస్తే 400 పెన్షన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇస్తుంది, ఫైనాన్స్ మినిస్ట్రీ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. అందుకని అతని పెన్షన్లో 600 ఉంటుంది పీపీఓలో. కానీ అతని బ్యాంక్ పాస్బుక్లో 1000 పడుతుంది. 1000 ఎందుకు పడుతుంది? మరి పీపీఓలో 600 ఉంటే అంటే తక్కిన 400 ఫైనాన్స్ మినిస్ట్రీ ఇస్తుంది, ఈపీఎఫ్ఓ ఇవ్వటం లేదు. ఈపీఎఫ్ఓ ఏదైతే అమౌంట్ ఇస్తుందో అదే మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో ఉంటుంది. కానీ మరి 400 ఫైనాన్స్ మినిస్ట్రీ ఇస్తుంది కదా. అందుచేత 1000 మనకి ఈపీఎఫ్ఓ ఇస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఈపీఎఫ్ఓ ఇవ్వటం లేదు. ఈపీఎఫ్ఓ గత 30 సంవత్సరాల నుంచి నయా పైస కూడా వాళ్ళు పెన్షన్ పెంచలేదు. ఇది చాలా మందికి తెలియని విషయం. 1000 మినిమం పెన్షన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయంతో ఈపీఎఫ్ఓ ఇస్తుందన్నమాట. అందువలన మరి 30 సంవత్సరాల నుంచి వీళ్ళు పెన్షన్ పెంచడం లేదు. తర్వాత 8.33 మన దగ్గర P+DA నుంచి వసూలు చేస్తున్నారు. ఇవి చేస్తున్నప్పుడు మరి లోటు ఎందుకు వస్తుంది? ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఫ్యాక్టరీస్ చెప్పారు కదా, 8 to 10% మీరు రికవరీ చేస్తే మీరు ఒక నాణ్యమైన పెన్షన్ స్కీమ్ అమలు చేయొచ్చు అని అన్నారు. మరి మన వాళ్ళు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? అండ్ మన వాళ్ళు లాస్ వస్తుందని ఎందుకు చెప్తున్నారు అంటే, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళ యొక్క తెలివితేటల కంటే మన ఈపీఎఫ్ఓ వాళ్ళ తెలివితేటలు ఎక్కువనా ఇక్కడ? వీళ్ళు ఎందుకు లాస్ అని చెప్తున్నారు ఇక్కడ? దీనికి కారణాలు మనం లోతుగా పరిశీలిస్తే కొన్ని విషయాలు మనకి తేటతెల్లం అవుతాయి అన్నమాట. అది ఏంటంటే, పెన్షన్ మినిమం 500 కానీ 600 కానీ 800 కానీ ఏదైతే ఈపీఎఫ్ఓ ఇస్తుందో మినిమం పెన్షన్స్ గత 30 సంవత్సరాలుగా ఆ పెన్షన్స్ ఇవ్వడానికి వాళ్ళు మా దగ్గర డబ్బులు చాటం లేదు అని అంటున్నారు. కానీ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, ఈ 500, 600, 800 ఇవ్వడానికి కూడా మినిమం కంట్రిబ్యూషన్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక హైదరాబాద్లో కానీ, ఒక విశాఖపట్నంలో కానీ, ఒక విజయవాడలో కానీ, ఒక తిరుపతిలో కానీ మన ఇంట్లో డ్రైనేజ్ పాడైపోతే ఒక మాన్యువల్ లేబర్ని పిలిపిస్తాం మనం. అతనికి రోజు కూలి ఎంత? 1000 రూపాయలు, 1200 ఇవ్వాలి మనం. హైదరాబాద్లో అయితే ఎక్కువగా ఉంటుంది, వైజాగ్లో కూడా ఎక్కువగా ఉంటుంది, విజయవాడ, తిరుపతిలో కూడా ఇంచుమించుగా అదే ఉంటుంది అన్నమాట. కానీ ఈపీఎఫ్ఓలు ఏం చేస్తున్నారు? నెలకి 1200 జీతం వచ్చిన వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు అతి తక్కువ కంట్రిబ్యూషన్ తీసుకొని వాళ్ళకి 500, 600, 800 మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఆ విధంగా వీళ్ళు మినిమం పెన్షన్ అమలు చేస్తున్నారు వాళ్ళకి. అది సాధ్యమేనా? అంత తక్కువ కంట్రిబ్యూషన్ పే చేస్తున్న వర్కర్లకి ఈ విధంగా మినిమం పెన్షన్ ఇవ్వడం సాధ్యమేనా అంటే అది సాధ్యం కాదని హై ఎంపవర్డ్ మానిటరింగ్ కమిటీ అనేది 2018లో వేశారు వీళ్ళు. వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తికి 1000 రూపాయలు మినిమం పెన్షన్ ఈపీఎఫ్ఓ నుంచి ఇవ్వాలంటే, ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయం లేకుండా ఈపీఎఫ్ఓ నుంచి ఇవ్వాలంటే అతను నెలకి 711 రూపాయలు కట్టాలి. ఆ 711 రూపాయలు 10 సంవత్సరాలు కట్టాలి, అంటే 120 నెలలు కట్టాలి. కడితే అతనికి 1000 పెన్షన్ ఇవ్వచ్చు అని అంటున్నారు. కానీ మరి ఇక్కడ 1200 రూపాయలు వచ్చిన వాడు ఎంత కడతాడు? నెలకు 100 రూపాయలు కడతాడు. అంటే 1200 1 రూపాయి నుంచి 100 రూపాయల వరకు ఈపీఎస్ కంట్రిబ్యూషన్ పే చేస్తున్న వాళ్ళు వాళ్ళ యొక్క హై ఎంపవర్డ్ మానిటరీ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఎంతమంది ఉన్నారంటే 15,37,067 మంది ఉన్నారు. అంటే వీళ్ళు 100కి 3 మంది ఉన్నారనమాట. ఈ 100కి 3 మంది ఎంత కడుతున్నారు? 1 రూపాయి నుంచి 100 రూపాయలు కడుతున్నారు ఈపీఎస్ కంట్రిబ్యూషన్. అంటే మన యావరేజ్ 50 రూపాయలు తీసుకోవచ్చు. మరి 50 రూపాయలు
కంట్రిబ్యూషన్ కట్టిన వాళ్ళకి వీళ్ళు 500, 600, 800 వాళ్ళ కంట్రిబ్యూషన్ పీరియడ్ ప్రకారం వీళ్ళు మినిమం పెన్షన్ ఇస్తున్నారు. కానీ వీళ్ళు ఆ మినిమం పెన్షన్కి వీళ్ళు అర్హులేనా? ఖచ్చితంగా అర్హులు కాదు. ఎందుచేతంటే ఈ ఐఎంపవర్డ్ మానిటరింగ్ కమిటీ వాళ్ళ రిపోర్ట్లు ఏం చెప్తున్నారంటే 2,58 లక్షల మంది వాళ్ళ పెన్షన్కి తగినంత కంట్రిబ్యూషన్ కట్టడం లేదు అని చెప్తున్నారు అన్నమాట. అంటే వీళ్ళ సంఖ్య ఎంత ఉందంటే 100కి దాదాపు 58% ఉందన్నమాట. 100కి 58 మంది వాళ్ళ పెన్షన్కి సరిపడా కంట్రిబ్యూషన్ వాళ్ళు కట్టడం లేదు. కానీ ఈపీఎఫ్ఓ వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది. ఏ విధంగా ఇస్తుంది అంటే మనం కొంచెం ఇంకా లోతుగా ఆలోచిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరికైతే హయ్యర్ పెన్షన్ ఉందో వాళ్ళకి హయ్యర్ పెన్షన్ ఇవ్వకుండా లోయర్ పెన్షన్ ఇస్తే ఈపీఎఫ్ఓకి లాభం వస్తుంది అన్నమాట. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, అతను 16/11/95 నాడు జాయిన్ అయ్యాడని మనం ఉదాహరణగా చెప్పుకుందాం. అతను మొన్న ఫిబ్రవరి 28వ తారీఖు రిటైర్ అయిపోయాడు. అతను అంటే 28/2/25 రిటైర్ అయ్యాడు. అతను కట్టిన అమౌంట్ ఎంత అంటే అతను సపోజ్ 16/11/95 నుంచి 31/5/2001 వరకు ₹417 కట్టాడు నెలకి. అంటే 5,000 సీలింగ్ మీద 417 కట్టాడు. 1/6/2001 నుంచి 31/8/2014 వరకు 6,500 కట్టాడు అతను. 1/9/2014 నుంచి 28/2/25 వరకు ₹1,250 కట్టాడు అన్నమాట. అంటే అతను కట్టిన కంట్రిబ్యూషన్ ఎంత ఉందంటే ₹2,70,980. మరి దీనికి ఇంట్రెస్ట్ కలపాలి కదా. ఈపీఎఫ్ఓ ప్రతి సంవత్సరం డిక్లేర్ చేసిన ఇంట్రెస్ట్ దీనికి యాడ్ చేయాలన్నమాట. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. వీళ్ళకి ఈ విధంగా యాడ్ చేస్తే ఇతనికి 9 లక్షలు అవుతుంది అన్నమాట. 9 లక్షలు. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఇతనికి ఇంచుమించుగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. అందువల్ల ₹2,70,980 9 లక్షలు అయిపోతుంది. ఈ 9 లక్షలకి ఈపీఎఫ్ఓ ఇచ్చే పెన్షన్ ఎంత ఇతనికంటే ₹4,181. అంటే 9 లక్షలు ఈపీఎఫ్ఓకి ఇతను కడితే ₹4,181 వస్తుంది అనమాట. మరి ఈ ₹4,181 ఎన్ని రోజులు ఇస్తారు వీళ్ళు? అతను ఎన్ని రోజులు బతుకుంటే అన్ని రోజులు ఇస్తారు. తర్వాత అతని భార్యకి ఇందులో సగం ఇస్తారు అన్నమాట. మరి 9 లక్షలు ఏమవుతుంది? ఈపీఎఫ్ఓ పరం అయిపోద్ది. ఈపీఎఫ్ఓ పరం అయిపోతే ఈ డబ్బుల్ని ఇప్పుడు నేను చెప్పిన ఎవరైతే వాళ్ళ పెన్షన్కి తగ్గట్టుగా కంట్రిబ్యూషన్ కట్టడం లేదో వాళ్ళకు ఉపయోగిస్తున్నారు అన్నమాట. అందువలన వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఈ నెల ఫిబ్రవరి 28వ తారీఖు నాడు రిటైర్ అయిన వ్యక్తి 28/2/25 నాడు ఎవరైతే వ్యక్తి రిటైర్ అయ్యాడో అతనికి హయ్యర్ పెన్షన్ ఇవ్వకుండా అతను లోయర్ పెన్షన్లోనే కంటిన్యూ అయితే ఈపీఎఫ్ఓకి లాభం. కాబట్టి అతనికి హయ్యర్ పెన్షన్ రాకుండా అతను అప్లై చేయకుండా చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు. ఆ ప్రయత్నంలో భాగమే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చినా సరే వీళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా, ఇంప్లిమెంట్ చేసినా సరే రకరకాల వంకలు పెట్టి అప్లికేషన్స్ రిజెక్ట్ చేయడం అటువంటివి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అంటే వీళ్ళు హయ్యర్ పెన్షన్ అర్హత ఉన్నవాళ్ళు లోయర్ పెన్షన్లోనే కొనసాగితే ఈపీఎఫ్ఓకి లాభం. ఆ లాభాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెన్షన్కి తగ్గ కంట్రిబ్యూషన్ కట్టలేని లో పెయిడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ ప్రొవైడ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు అన్నమాట. అందువల్ల వీళ్ళేంటి 1/12/2004 నుంచి అమెండ్మెంట్ చేయకుండా ఈపీఎస్ స్కీమ్కి హయ్యర్ పెన్షన్ అప్లికేషన్స్ తీసుకోవడం మానేశారు. తర్వాత ఆర్సి గుప్తా జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంట్ అన్ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్కి మాత్రమే వాళ్ళు వర్తింపజేసి ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్కి వర్తింపజేయలేదు.
ఆ అన్ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్లో కూడా వీళ్ళు హయ్యర్ పెన్షన్ ఇచ్చింది 21,299 మందికి మాత్రమే. తర్వాత మరి వీళ్ళు మరి సుప్రీంకోర్టుకి అఫిడవిట్ సబ్మిట్ చేసినప్పుడు ఏం చెప్తున్నారంటే 1,03,00,000 మందికి హయ్యర్ పెన్షన్కి అర్హత ఉంది అని అన్నారు. మరి 1,03,00,000 మంది అంటే వీళ్ళంతా 1,03,00,000 మంది 1/9/2014లో ఉద్యోగాలు చేస్తున్నాడు అనమాట. వీళ్ళకి హయ్యర్ పెన్షన్ అర్హత ఉందని సుప్రీంకోర్టు ముందు చెప్పి దీనివల్ల మాకు విపరీతమైన భారం పడుతుంది అని సుప్రీంకోర్టు ముందు వీళ్ళు ఎఫిడవిట్ పెట్టారన్నమాట. పెట్టినా సరే సుప్రీంకోర్టు వీళ్ళందరికీ హయ్యర్ పెన్షన్ ఇమ్మని చెప్పింది. కానీ వీళ్ళు సుప్రీంకోర్టు ఆజ్ఞని పాటిస్తే వీళ్ళందరికీ 1,03,00,000 మందికి పెన్షన్ ఇస్తే హయ్యర్ పెన్షన్, వీళ్ళు ఎవరైతే ఇప్పుడు నేను చెప్పానో వాళ్ళ పెన్షన్కి సరిపడా కంట్రిబ్యూషన్ ఎవరైతే కట్టడం లేదో వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుచేత ఈ 1,03,00,000 మందిని డిస్కరేజ్ చేయాలి. డిస్కరేజ్ చేయాలంటే ఏం చేయాలి? వీళ్ళు ఆల్రెడీ పెన్షన్ లాస్ట్ 60 months మీద క్యాలిక్యులేట్ చేస్తున్నట్టు 1/9/2014 నుంచి అమెండ్మెంట్ తీసుకొచ్చారు వీళ్ళు. అది కాకుండా వీళ్ళు ఇప్పుడు ప్రొరాటా బేసిస్ అంటే 16/11/95 నుంచి 31/8/2014 వరకు ఒక క్యాలిక్యులేషను, 1/9/2014 నుంచి అతను రిటైర్ అయ్యే తేదీ వరకు ఇంకో క్యాలిక్యులేషన్. దీనికి అమెండ్మెంట్ లేదు. వీళ్ళు ఈపీఎఫ్ఓ తనంతట తాను ఇంప్లిమెంట్ చేసింది అనమాట. అంటే ఈ విధంగా చేస్తే కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మరి డిమాండ్ నోటీసులు నెట్లో పెట్టి ఊరుకున్నారు వీళ్ళు. ఎస్ఎంఎస్ లేదు, పోస్ట్ ద్వారా పంపించలేదు. అందుకే చాలామంది డిమాండ్ నోటీస్ వచ్చింది లేనిది వాళ్ళకి తెలియలేదు. తర్వాత డిమాండ్ నోటీస్ వచ్చి డబ్బులు కట్టిన వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తున్నారంటే రకరకాల కారణాలు పెట్టి వాళ్ళ అప్లికేషన్స్ రిజెక్ట్ చేస్తున్నారు. ఆ రిజెక్ట్ చేసిన అప్లికేషన్స్ ఏ కారణాలతో రిజెక్ట్ చేస్తున్నారంటే వీళ్ళకి ఆల్రెడీ లోయర్ పెన్షన్ వస్తుంది. ఆ లోయర్ పెన్షన్ ఇచ్చినప్పుడే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వీళ్ళ ఫాదర్ నేము, ఇతని నామినీ నేము, ఇతని డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అన్ని చెక్ చేసి లోయర్ పెన్షన్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఇతను డిమాండ్ నోటీస్ ప్రకారం డబ్బులు కట్టినప్పుడు ఇతని పెన్షన్ పెరుగుతుంది అంతే. కానీ వీళ్ళు మళ్ళీ ఇతని డేట్ ఆఫ్ బర్త్, ఇతని డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇవన్నీ చెక్ చేస్తున్నారు అనమాట. ఎక్కడ తేడా కనిపించినా సరే ఆ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తున్నారు. అంటే ఇతనికి లోయర్ పెన్షన్ వచ్చినప్పుడు ఇతను అప్లికేషన్ సబ్మిట్ చేసింది ఇతను ఏదైతే ఆఫీసులో పనిచేస్తున్నాడో ఆఫీస్ సబ్మిట్ చేసింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇతను ఆన్లైన్లో తనంతట తానే అప్లై చేసుకున్నాడు. అందుచేత కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. కానీ ఈపీఎఫ్ఓ ఏం చేస్తుంది, మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ తదితర వివరాలని చెక్ చేస్తుంది అన్నమాట. ఇది కరెక్టా? ఎంచేదంటే నువ్వు ఆల్రెడీ లోయర్ పెన్షన్ ఇచ్చావు, అతని డేట్ ఆఫ్ బర్త్, అతని డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ పరిశీలించిన తర్వాత లోయర్ పెన్షన్ ఇచ్చావు కదా. ఇప్పుడు ఏంటి, పెన్షన్ పెంచుతున్నావు, మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ చెక్ చేయవలసిన పని నీకేంటి అంటే ఆ విధంగా చెక్ చేసి రిజెక్ట్ చేసేస్తున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ విషయంలో ఎగ్జెంప్టెడ్ ట్రస్ట్ రూల్స్ వెరిఫై చేస్తున్నారు. ట్రస్ట్ రూల్స్ వెరిఫై ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు మీరు? వాళ్ళు ఎగ్జెంప్షన్ ఎప్పుడో తీసుకున్నారు, కొన్ని 30-40 సంవత్సరాల క్రితం ఎగ్జెంప్షన్ తీసుకున్నారు. ఈపీఎఫ్ఓ ఇన్స్పెక్టింగ్ అథారిటీ ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్కి, మరి ఇన్స్పెక్టింగ్ అథారిటీగా వాళ్ళు ఇన్స్పెక్షన్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. మరి ఎగ్జెంప్టెడ్ రూల్స్ ఇంతవరకు చెక్ చేయని రూల్స్ ఇప్పుడు ఎందుకు చెక్ చేస్తున్నారు? ఎందుకంటే వీళ్ళని డిస్కరేజ్ చేయాలి. డిస్కరేజ్ చేసి మీ ఎగ్జెంప్టెడ్ రూల్స్లో, మీ ఎగ్జెంప్టెడ్ ట్రస్ట్ రూల్స్లో ఫలానా లోపం ఉన్నది అని చెప్పి వాళ్ళు డిస్కరేజ్ చేయాలన్నమాట. డిస్కరేజ్ చేస్తే వాడు హైయర్ పెన్షన్కి అప్లై చేయడం మానేస్తారు అన్నది ఒకటి అన్నమాట. తర్వాత ఏంటంటే కేంద్ర ఆదేశాల ప్రకారం వీళ్ళకి డిమాండ్ నోటీస్తో పాటు హయ్యర్ పెన్షన్ ఎంత వస్తుంది, ఈరియస్ ఎంత వస్తుంది తెలియపరచాలి. కానీ అది తెలియపరచలేదు. తెలియపరచకపోవడం వల్ల మేము ఇప్పుడు డిమాండ్ నోటీస్ ప్రకారం డబ్బులు అప్పు తెచ్చో లేకపోతే ఇంకో విధంగా తీసుకొచ్చి కడితే మాకు పెన్షన్ ఎంత వస్తుంది, ఏరియస్ ఎంత వస్తుందో తెలియదు మాకు అని కొంతమంది
డబ్బులు కట్టడం మానేశారు. ఆ విధంగా వీళ్ళు రకరకాల పద్ధతులు ఉపయోగించి చాలా మందిని డిస్కరేజ్ చేస్తున్నారు హయ్యర్ పెన్షన్కి అప్లై చేయడానికి. అందువల్ల ఏంటంటే 1,03,00,000 మందికి హయ్యర్ పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంటే వీళ్ళు ఇప్పటి వరకు హయ్యర్ పెన్షన్ ఇచ్చింది 1,00,000 కూడా దాటలేదు. అంటే ఏంటంటే 100కి 1 కూడా వీళ్ళు హయ్యర్ పెన్షన్ ఇవ్వలేదు అన్నమాట. ఎందుకు ఇవ్వలేదు అంటే వీళ్ళకి హయ్యర్ పెన్షన్ ఇస్తే ఎంప్లాయీకి లాభం, హయ్యర్ పెన్షన్ ఇవ్వకుండా వీళ్ళు లోయర్ పెన్షన్లో కంటిన్యూ అయితే ఈపీఎఫ్ఓకి లాభం. ఐపీఎఫ్కి వచ్చే లాభం ఏం చేస్తున్నారంటే వీళ్ళు అతి తక్కువ జీతాలు ఉన్న వాళ్ళకి మినిమం పెన్షన్స్ 500, 600, 800 వాళ్ళ కంట్రిబ్యూషన్ పీరియడ్ ప్రకారం వీళ్ళు పే చేస్తున్నారు. ఆ విధంగా పే చేయాలంటే వీళ్ళకి హయ్యర్ పెన్షన్ ఇవ్వకుండా లోయర్ పెన్షన్లోనే కంటిన్యూ అయ్యేటట్టు చూడాలన్నమాట. అది వీళ్ళు చేస్తున్న పని అన్నమాట. అందువల్ల ఏంటంటే ఈపీఎఫ్ఓ హయ్యర్ పెన్షన్ విషయంలో సకల ప్రయత్నాలు చేసి డిస్కరేజ్ ఎందుకు చేస్తుంది అంటే ఈ కారణాల వల్ల అన్నమాట. ఈ కారణాల వల్లనే ఆర్సి గుప్తా జడ్జిమెంట్ ప్రకారం 31/8/2014 లోపల ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకి హయ్యర్ పెన్షన్ ఇవ్వాలి. కానీ వాళ్ళకి కూడా ఇవ్వకుండా వీళ్ళు మీకు అర్హత లేదు, సుప్రీంకోర్టు మీకు అర్హత లేదని చెప్పింది అని వీళ్ళు చెప్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే 16/11/95 నుంచి 31/8/2014 వరకు ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకి ఆర్సి గుప్తా జడ్జిమెంట్ వర్తిస్తుంది. ఆర్సి గుప్తా జడ్జిమెంట్ అనేది ఈపీఎఫ్ఓ 4 అక్టోబర్ 2016 నుంచి 23 మార్చి 2017 వరకు 6 నెలల పాటు సమగ్రంగా చర్చించి వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు సర్క్యులర్ ద్వారా. 23 మార్చి 2017 నాడు సర్క్యులర్ ద్వారా ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఎపీల్కి వెళ్ళక్కర్లేదు, ఈ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే నిర్ణయానికి వచ్చిన తర్వాతే కదా సర్క్యులర్ ఇష్యూ చేస్తారు. అందుచేత ఆర్సి గుప్తా జడ్జిమెంట్ అనేది 16/11/95 నుంచి 31/8/2014 వరకు ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన జడ్జిమెంట్. అది సుప్రీంకోర్టు ఎపీల్కి వెళ్ళలేదు. అది అంచేత అది ఈరోజు స్టాండ్స్ గుడ్. ఆ జడ్జిమెంట్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి వర్తిస్తుంది అనమాట. కానీ ఈపీఎఫ్ఓ ఏం చెప్తుంది, 4 నవంబర్ 22 జడ్జిమెంట్లో ఆర్సి గుప్తా జడ్జిమెంట్ మీద సమీక్ష జరిగింది. అంటే నువ్వు ఎపీల్ చేయకుండా సమీక్ష ఎలా జరుగుతుంది? ఎపీల్ చేస్తేనే కదా సుప్రీంకోర్టు సమీక్ష చేసేది. మరి 4 నవంబర్ 22 జడ్జిమెంట్ దేని గురించి? 1/9/2014 తర్వాత పీరియడ్కి సంబంధించిన జడ్జిమెంట్ అన్నమాట అది. ఎందుకంటే 1/9/2014 నుంచి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చింది ఈపీఎఫ్ఓ ఈపీఎస్ విషయంలో. ఆ సంస్కరణలు సరియైనయా కాదా అని చెప్పే జడ్జిమెంట్ అన్నమాట అది. దానికి అంతకుముందున్న ఆర్సి గుప్తా జడ్జిమెంట్కి సంబంధం ఏంటి? కానీ ఆ జడ్జిమెంట్లో ఆర్సి గుప్తా జడ్జిమెంట్కి ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళకి హయ్యర్ పెన్షన్ ఇవ్వద్దని చెప్పిందని చెప్పి వీళ్ళు ఒక భాష్యం చెప్పి వక్ర భాష్యం చెప్పాలంటే చెప్పి మీకు హయ్యర్ పెన్షన్కి అర్హత లేదు అంటే 31/8/2014 కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకి హయ్యర్ పెన్షన్కి అర్హత లేదని వీళ్ళు చెప్తున్నారు అన్నమాట. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అని అంటే మీకు ఇప్పుడు చెప్పిన రీజన్ అన్నమాట. ఈ హయ్యర్ పెన్షన్కి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి హయ్యర్ పెన్షన్ ఇస్తే ఆ ఎంప్లాయీస్కి లాభం, వాళ్ళకి హయ్యర్ పెన్షన్ ఇవ్వకుండా లోయర్ పెన్షన్లోనే కంటిన్యూ చేయిస్తే ఈపీఎఫ్ఓకి లాభం. ఆ లాభాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, పెన్షన్కి సరిపడా కంట్రిబ్యూషన్ కట్టలేని వాళ్ళందరికీ మినిమం పెన్షన్లు ఇచ్చి వాళ్ళని వీళ్ళు పెంచి పోషిస్తున్నారు అన్నమాట. మరి హై ఎంపవర్డ్ మానిటరింగ్ కమిటీ ఏం చెప్తుంది, వీళ్ళు సరైన కంట్రిబ్యూషన్ కట్టలేకపోతే వాళ్ళ పెన్షన్కి తగ్గ కంట్రిబ్యూషన్ కట్టలేకపోతే మినిమం పెన్షన్ వసూలు చేయండి, మినిమం సబ్స్క్రిప్షన్ వసూలు చేయండి అని అందన్నమాట. అంటే ఏంటి, 1200 రూపాయలు జీతం వచ్చిన వాడు 100 రూపాయలు కట్టిన వాడికి 711 వసూలు చేయండి. మీరు 711 వసూలు చేయండి. మీరు 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. వాడికి మీరు ఇచ్చే పెన్షన్కి 711 రూపాయలు వసూలు చేయాలి మీరు, కానీ మీరు 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆ విధంగా చేయొద్దు, 711 వసూలు చేయమని చెప్తుంది.
కానీ వీళ్ళు చేయకుండా 100 రూపాయలే వాళ్ళ దగ్గర వసూలు చేసి వాడికి పెన్షన్ ఇస్తున్నారు అనమాట. పెన్షన్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు? వేరే వాళ్ళ డబ్బుల్లోంచి వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. ఆ వేరే వాళ్ళు ఎవరంటే హయ్యర్ పెన్షన్ అర్హత ఉంది, లోయర్ పెన్షన్లో కంటిన్యూ అవుతున్న వాళ్ళు. ఎందుకు కంటిన్యూ అవుతున్నారంటే ఈపీఎఫ్ఓ అనేక రకాల జడ్జిమెంట్ మీద అనేక రకాల వ్యాఖ్యానాలు, వక్ర భాష్యాలు చెప్పి వీళ్ళు డిస్కరేజ్ చేసి అనేక విధాలుగా వీళ్ళు లోయర్ పెన్షన్ కొనసాగేటట్టు చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఈపీఎఫ్ఓలు ఏం గొప్పలు చెప్పుకుంటున్నారు, మేము అతి తక్కువ జీతం వాళ్ళకు కూడా మేము పెన్షన్ ఇచ్చి వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్తుంది. మరి యాక్చువల్గా సోషల్ సెక్యూరిటీ అతి తక్కువ జీతం వస్తున్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది ఎవరు? హయ్యర్ పెన్షన్కి ఎవరికైతే అర్హత ఉందో వాడు లోయర్ పెన్షన్లో కొనసాగడం వలన వీళ్ళకి లబ్ధి చేకూరుతుంది. అంటే వాళ్ళకి లబ్ధి చేకూర్చింది ఈపీఎఫ్ఓ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు. హయ్యర్ పెన్షన్ అర్హత ఉంది, లోయర్ పెన్షన్లోనే కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వలన లబ్ధి చేకూరుతుంది అన్నమాట. ఈ యథార్థాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అది నేను ఈరోజు చెప్పే విషయం. మీ అందరికీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.